వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను టమాటో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఆయిల్, టమాటో, టామరిడ్, గ్రీన్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ, మస్టర్డ్ సీడ్స్, జీరా, టర్మరిక్ పౌడర్, గార్లిక్, జీరా పౌడర్, సాల్ట్, కర్రీ లీవ్స్, రసం పౌడర్. ఇవన్నీ టమాటో రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక బాండీ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆ బాండీలో మనం 2 గ్లాస్ వాటర్ వేసేసుకుందాం. ఇలా 2 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్‌ని వేసేసుకుందాం. నెక్స్ట్ టామరిడ్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం 5-10 మినిట్స్ వరకు బబుల్స్ వచ్చిన వరకు దీన్ని కుక్ చేస్తూనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. స్టిల్ టొమాటో అన్ని సాఫ్ట్ అయిన వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారా మన టొమాటో ముక్కలన్నీ చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బాండీని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అలా పక్కన పెట్టిన తర్వాత దీన్ని ఒక స్మాషర్ తీసుకొని దీన్ని మనం బాగా స్మాష్ చేసుకోవాలి. టొమాటో బాగా మెత్తబడిపోయిన వరకు దీన్ని స్మాష్ చేస్తూనే ఉండాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్ అండ్ స్టెయినర్ తీసుకొని ఇప్పుడు ఈ వాటర్‌ని స్టెయిన్ చేసేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ బౌల్‌ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక బాండీ పెట్టేసుకుందాం. ఆ బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై రెడ్ చిల్లీ, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత స్మాష్ చేసుకుని పెట్టుకున్న గార్లిక్‌ని కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో జ్యూస్‌ని దీంట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ 2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసిన తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకుందాం. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 10-20 మినిట్స్ వరకు దీన్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేస్తూ మధ్య మధ్యలో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ కూడా వేసుకొని దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన తర్వాత మన యమ్మీ టమాటో రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపైన మనం కొరియాండర్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఈ టమాటో రసం రైస్‌లో మిక్స్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటాది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.